రాజమహేంద్రవరం విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ జి శామ్యూల్ మోజస్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. చర్చిలో సండే స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసిన వారిని ఆశీర్వదించారు. మోజెస్ మాట్లాడుతూ రాజులకు రాజుగా ఉన్న యేసు ప్రభువును అందరూ ఆరాధించి మహిమపరచాలని సూచించారు. ఆ ప్రభువు దయ వల్లనే నేడు మానవాళి జీవనం ప్రశాంతంగా సాగుతుందన్నారు. క్రీస్తు పుట్టుక మానవాళి పాప పరిహారార్థమై సిలువుపై మరణించడం జరిగిందని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. క్రీస్తు ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే విధంగా క్రిస్మస్ను జరుపుకోవాలని సూచించారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల ప్రతినిధి డాక్టర్ కమలా షయీరా క్రిస్మస్ కేక్ను పంపిణీ చేశారు. సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన క్రిస్మస్ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్తుతి గీతాలతో దేవుడిని ఆరాధించారు. కమలా షయీరా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ క్రిస్మస్ ప్రార్థనలో జి బ్రియాన్ మోజెస్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటిజన్స్ అందరికీ కూడా విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ పక్షముగా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా క్రిస్మస్ రోజున క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్లో క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఆయనను ఆరాధించేవారు ఆర్భాటంతోనూ కోలాహలంతోనూ కాకుండా దేవునికి మహిమ కలిగే విధముగా యేసుక్రీస్తు జన్మదినాన్ని ఆచరించడమే క్రిస్మస్. క్రిస్మస్ రోజున క్రైస్తవులంతా కూడా దేవుడు చేసినటువంటి గొప్ప మేలును బట్టి క్రీస్తు జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని స్తుతిస్తారు. యేసుక్రీస్తు యొక్క జన్మము మానవ ఆలోచనకు అతీతమైనది. స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాడు, పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి. కాబట్టి ఆయన పాపరహితుడిగానే తన జీవితాన్ని జీవించాడు. పాపము నుండి మనుషులందరినీ కూడా రక్షించడానికి, అనగా పాప క్షమాపణ ఇవ్వడానికి, తద్వారా పరలోక రాజ్యంలోనికి చేర్చుకోవడానికి ప్రభు అయిన యేసు సిలువ మీద మరణించాడు. సిలువ మీద మరణించడానికే యేసు ప్రభువు పుట్టాడు. క్రైస్తవులంతా కూడా స్వార్థరహితంగా, నిజాయితీగా, నీతివంతంగా జీవించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో స్వలాభాపేక్షతో జీవించలేదు. ఆయన ఆర్భాటాలతో గొప్ప గొప్ప విధముగా ఆయన తన జీవితాన్ని గడపకుండా నిర్మలముగా, స్వచ్ఛంగా, నిజాయితీగా, నీతివంతంగా గడిపాడు.